బట్టి ఈ సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినాన మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్. అంటే రేపు ఏ రోజు వస్తుందండి? క్రొత్త సంవత్సరం, క్రొత్త వయసు పెరుగుతుంది. అది మర్చిపోతుంది కదా మనం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కాపుదల్లో ఉంచాడు. గాడ్ ఆల్వేస్ ప్లేస్ వెరీ ట్రిక్కీ గేమ్స్, Yesterday I back from college and I started, okay, tomorrow I have to preach. So God, let me try. Referring different types of subjects and topics and each and everything. Finally, before I started to come to the church, the God told me to preach. That is the reason. Please forgive me. Whatever I preach. And ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనం చెప్పింది మనం చేస్తే మనమే దేవుడు అవుతాం కదా. కాబట్టి దేవుని ఆత్మ మనకి ఏమైతే చెప్తుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఇప్పటి కాల పరిస్థితులు మనం గమనించినప్పుడు 119వ కీర్తన 83వ పాదాన్ని మనం గమనిస్తే, నేను పొగ తగులుతున్న సిద్ధి వలె నైతిని. స్మోకింగ్ బాంబ్. When you think about the whole world, especially the present, the same situation. ఈ తిత్తిలో ద్రాక్షరసం వెళ్ళడండి చక్కగా ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత ద్రాక్షరసం సీజన్ అయిపోగానే దాన్ని ఏం చేస్తారు? పక్కన పెట్టుకున్నప్పుడు అసహ్యం ఉంటుంది కదా. అవర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో లైక్ దట్. అండ్ ఎస్పెషలీ దోస్ ఆర్ డూయింగ్ ద జాబ్స్, వెన్ ద ఫస్ట్ వీక్ దే ఫీల్ హ్యాపీ వీక్, వెన్ ఇట్ కమ్ టు మంత్ ఎండింగ్ దే ఫీల్ సారో వీక్. Knowingly, unknowingly, the salary comes late. They cannot sleep. They cannot walk. They cannot think. Even they cannot do the job. Because why? This is the human being's life. But here it says the David, I'm a smoking bomb. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు మన జీవితాలు మనం గమనిస్తే బయటికి నిండుకున్నాం కానీ లోనే ఉందండి కుళ్ళిపోతున్నాం. జీవితంలో దేవుడు మనం పరిగెత్తమని చెప్పలేదు. God told you to do 24 hours work? No. God told day and night. Daytime work, nighttime take rest. Likewise, for each and every being, you are having daytime and nighttime. Where to work, where not to work. But what you are doing? We want to get a fame, we want to get a name, we want to get a money. చచ్చిపోయాడు కూడా ఎలా ఉందంటే, ఇంకా సంపాదించి చచ్చిపోవాలనుకుంటున్నాడు. జాగ్రత్త, అది జీవితం కాదు. దినాల్లో నేను చాలా వరకు గమనిస్తున్నాను. ఎక్కడికక్కడ ఓటీలని డ్యూటీలని అనేది చేస్తున్నారు. ఆర్ దే ఎంజాయింగ్ దేర్ లైఫ్? వాట్ గాడ్ హస్ గివెన్ టు యు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతున్నావా? వై యు వాంట్ టు ఎర్న్ మోర్ అండ్ మోర్? ఫర్ వాట్? కరోనా చెప్పాం కదా, హౌ మెనీ పీపుల్ డైడ్? డిడ్ దే గాట్ దేర్ మనీ బ్యాక్ టు హెవెన్ అండ్ హెల్? నో. సో వాట్ ఐమ్ టెల్లింగ్ మీన్స్, ఈ సంవత్సరం అంతా మనం గమనించినప్పుడు మన అనుదిన జీవితంలో మనం ఎన్ని చేసినా కూడా కీర్తనకారులాగా నిజలి ప్రార్థన చేయాలి. ఈ 365 రోజుల్లో మనము దేవునికి ఎంత సమయాన్ని కేటాయించాం, ఎన్ని నిమిషాలను కేటాయించాం. నేను నెక్స్ట్ సార్లు అది చెప్తా, ఎన్ని గంటలు కూడా అడగండి, ఎన్ని నిమిషాలు. ఎందుకంటే హృదయ శుద్ధితో చేసేటువంటి ప్రార్థన విన్నపాలు, హృదయ శుద్ధితో దేవునితో మాట్లాడేటువంటి సమయాలు, హృదయ శుద్ధితో దేవునితో ముఖాముఖిగా దేవుని ముఖాన్ని చూసేటువంటి సమయాలను మనం లెక్కగలిగితే సంవత్సరం 365 రోజుల్లో ఒక 60 నిమిషాలు కూడా ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. కానీ దేవదేవుడు ఆ యేసయ్య, ఆ యేసుప్రభు వారు మనల్ని ఏం చేస్తాడు? తన రెక్కల చాటున కోడి పిల్ల తన బిడ్డల నిరకంగా చేస్తాడు. అలాగే ఆయన మనం రెక్కల చాటున గమనించాడు. నేను రాత్రి ఆలోచిస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడ్ బికాస్ మై ఎల్డర్ సన్ ఆల్సో స్టార్టెడ్ ప్రీచింగ్. సో ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, మేక్ మై సెకండ్ సన్ ఆల్సో టు ప్రీచ్ ద గాస్పెల్. I didn't ask God to give some money or some facts, some luxury things. Just I prayed yesterday night, God, if you guide them, they must also
whatever the position they are, what the designation they are, but preaching the good news, the blessings, generations to generations. That's the reason we are here. I am very happy to say, I am very proud to say that I am a child of God. Do you have that spirit? నీకు అటువంటి విశ్వాసము నమ్మకం ఉన్నదా? రాత్రి అంతా నేను ఆలోచించినప్పుడు ఏ వాక్యం చెప్పాలా, ఎలా ఉండాలా అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ సంభాషించడం మొదలుపెట్టాడు. మా పితరులు మరి ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆ యొక్క మిషనరీస్కి తర్జుమా చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే వెళితే చంపేస్తారు. కానీ వాళ్ళు ఏ వృత్తిలో, టీచింగ్ వృత్తిలో ఉన్న మిషనరీ స్కూల్స్ ఉన్నా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని, నా మేనత్తల పిల్లలు కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాలి. అలాగే నేను ఏ వృత్తిలో ఉన్నా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతాన్ని నేను అంటాను. నేను చదివిన వేదాంత చదువులు కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. అనేక సార్లు నేను దేవుడితో మాట్లాడుతాను, ట్రై చేస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, ప్రభువా, వై యు ఆర్ మేకింగ్ మీ టు బి సెటిల్ వన్ వాట్ యు కాల్ ద ఫీల్డ్. గాడ్ సెడ్ యు డు వాట్ ఇస్. నేను అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా దేవుడి నామానికి మహిమ త్యాగానికి దేవుడు నన్ను అనేక వందల మంది పిల్లలు నేను తెలుసు ఫలానా పాస్టర్ గారు పని చేసుకుంటారని, అయినా ఇక్కడ కాలేజీలో వచ్చారని. కాబట్టి వారు క్రైస్తవులు కానప్పుడు కూడా పుట్టినరోజులకి ఇంటికి వచ్చి, సార్ మాకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. Even though I am working there, but because they know that I am a pastor, they are coming and asking me to bless them. So there also I used to praise God. God, what are you doing? Do you have that spirit to praise God 365 days, even though you are not able to concentrate, you are not able to pray God, you are not able to think about God, you are not able to see the protection of God in our life, still He loves us. He just. నిజమే పిల్లరా, నా జీవితంలో నేను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. అనేక మందికి ఏంటంటే ఒక జీవితంలో ఒక దానికి సెటిల్ అయిపోతే దేవుతారండి, అదే జీవితం ఉంది. కానీ జీవితంలో నాకు దేవుడు అలా చేయట్లా. ఎక్కడికక్కడ పరిణితి, ఎక్కడికక్కడ ఆయన ఉన్నత స్థితికి తీసుకెళ్తూనే ఉన్నాడు. అదే సమయంలో తగ్గింపు స్వభావం దేవుడు. నా స్నేహితులు ఫోన్ చేశారు, తమిళనాడు నుంచి ఫోన్ చేసి, తంబి నీ ఎప్పుడు ఏదైనా పేసరే అంత తెలుగులో పాట పాడు రికార్డ్ కూడా చెప్పాడు. ఏంటంటే ఏమడుగుతున్నారంటే, నువ్వు చక్కగా తెలుగు పాడుతున్నావు కదా, రేపు ఒకసారి నువ్వు తెలుగులో మాట్లాడి నాకు అది రికార్డ్ చేసి పంపు అన్నది. ఏంటంటే చాలా కాలం అయిపోయింది నీ స్వరాన్ని విని, ఎందుకంటే నీ మెసేజెస్ అన్నీ ఇంగ్లీష్లో తెలుగులో చెబుతావు, నాకు అది తెలుగు పూర్తిగా అర్థం కాదు. కానీ నువ్వు యూటీసీ బెంగళూరులో 1990లో ఉన్నప్పుడు నువ్వు పాటలు రాసేవారు కదా భజనలు, ఒక భజన నాకు పాడి పంపు అన్నప్పుడు ఎస్ రియల్లీ అప్రైజ్ 1990, 2023 years. How God uses once to dedicate your life. జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే God never fail in our life. He knows He had a plan. కానీ చాలాసార్లు మనం ఏం చేసుకుంటామంటే మన ఇష్టం వచ్చిన మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు యోనా గురించి చెప్పాలని దేవుడు నాకు మాట్లాడాడు. ఎందుకంటే 2 Kings chapter 14 verses 25 మనం గమనించినప్పుడు అక్కడ మరి మోషే గారు కూడా ఏం చేస్తారు, ఇక్కడ మనం గమనించినప్పుడు యోనా ఎవరండి, గెత్సేపేరు ఊరు అంటే అమ్మత్తయ్యకి పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఎవరు, దేవుని సేవకుడు, ప్రవక్త. చూడండి, దేవుని సేవ వేరు, ప్రవక్త విధానం వేరు. దేవుని సేవ అంటే ఒక 10 మందినో 20 మందినో ఆ జనాన్ని ఆ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ దేవుని గురించి చెప్తుంటారు. కానీ ప్రవక్త అంటే ఎవరు, ఏం చేస్తారు, ద ప్రాఫెట్, వన్ హూ ప్రీచ్ వాట్ గాడ్ హి సేడ్, గాడ్ సేస్ టు హిమ్. There is a lot of difference between a pastor and the prophet.
పాస్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే దైవజనుడు అనేవాడు దేవుడు అక్కడికి వచ్చినటువంటి కాంగ్రిగేషన్కి ప్రేయర్ చేసి వాటి పరిచయం చేస్తాడు తప్ప ఈ నెవర్ టెల్ వాట్ గాడ్ వాంట్ టు టెల్ హిమ్. దినాల్లో అనేక పెద్ద పెద్ద సంస్థలు మనం గమనిస్తే వారు క్రైస్తవులు దేవుని సేవకులు కానీ ఆర్ దే రియల్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్? నో. దేవుని చేత పిలువబడిన వారు కాదు, భుక్తి కొరకు కోటి కొరకు కోటి విద్యలను చందాన జీవించుతున్నటువంటి వారు. కానీ ఇక్కడ మరి యోనాను గమనించినప్పుడు ఆయన దైవ సేవకుడు మరియు ప్రవక్త. వాట్ గాడ్ సేస్ టు హిమ్ హి హాస్ టు టెల్ టు ద పీపుల్, నాట్ మోర్ దెన్ దట్. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు కనపడి అన్నాడు, ఎవరేం చెప్పాడు? అయ్యో నినివే పట్టణస్థులు పాపము చేసి మరి కాల గర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీవు వెళ్ళి వాక్య పరిచర్య చేయి అని అన్నప్పుడు ఇష్టపడ్డా? మోషే కూడా ఏం చేశాడు? 10 ఆజ్ఞలు దేవుడి దగ్గర తీసుకొని సీనాయి కొండ నుంచి దిగుతున్నప్పుడు వీళ్ళు ఒక చిన్న లేగదోడని, బంగారం లేగదోడని పూజ చేస్తున్న కోపం వచ్చింది కదా. కోపం వచ్చి రాజపట్నం ఏం చేశాడు? విడిచిపెట్టినప్పుడు దేవుడు కోపం వచ్చింది కదా. కానీ దేవుడు కోపడ్డా? దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? మోషేకి చెప్పండి. దేవునికి కోపం వచ్చింది, మోషే పరిస్థితి ఏమైంది? దేవుడు ఎంత ప్రేమిస్తాడో శ్రీకృష్ణుడు కూడా ఏ ప్రేమము ఉండదు. మోషే అడుగుతాడు చాలాసార్లు. మోషే ముఖాముఖి సంపాదించినటువంటి దేవదేవుడు ఏం చేశాడు? తప్పుగా ఇచ్చేశాడు. కానీ తన ప్రేమలో ఆయన్ని ఆశ్రయించాడు. మన జీవితాలు కూడా ఈ 360 రోజుల్లో ఎన్నిసార్లు చేశాం. మోషే కూడా ఏమన్నాడు? నాకు తెలుసుకోవా, నువ్వు క్షమిస్తావని అని అన్నాడు. అవన్నీ దొసుకులొద్దు. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో సంభాషించేటప్పుడు యూ మస్ట్ నో దట్ యు ఆర్ టాకింగ్ టు గాడ్ హూ క్రియేటెడ్ యూ. He is not your friend. Whatever you want to say, just he will listen. ఎందుకంటే నీ హృదయ ఆలోచన దానికి తెలుసు. ఈ 365 రోజుల్లో మనం ఏం చేసామో మనకి తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఎప్పుడైనా పాపం ఒప్పుకున్నామా? Do you have any time did you realize your what God hates, the things you have done this year? చాలాసార్లు మనకేముందంటే అహం అంటే వస్తుందండి. అహం, నేను అంటాం. కానీ గాడ్ అంటే యువర్ నథింగ్. కరోనా వచ్చింది, కొన్ని లక్షల మంది జనాలు భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. మరణం కూడా వస్తుందంట. ఎంతమంది చూసిపోతారో తెలియదు. కానీ నన్ను ఇంకా సజీవులు లెక్క వచ్చినటువంటి దేవునికి ఎంతవరకు మనము ఆయన సన్నిధానంలో మన తప్పులను మనము ఒప్పుకుంటున్నాము. ఆయన నడిపింపు కొరకు ఎంత వరకు మనము ఆయనను గోజాడుతున్నాము. ఇక్కడ యోనాని మరి యొక్క దేవుడు ఏమన్నాడు? నినివే పట్టణానికి రమ్మంటే ఏం చేస్తున్నాడు? యొప్పేకి వెళ్ళి అక్కడి నుంచి ఏం చేశాడు? తారీషు పట్టణానికి వెళ్ళే వాడెక్కాడు. మనం కూడా చాలాసార్లు చేస్తాం కదా. దాన్ని నేత్రాస, జీవము, గంభం అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంతరాత్మ అంటాడు, ఇది వద్దు అంటాడు. కానీ నేత్రాస ఉంది కదా, ఈ కళ్ళు మామూలు కళ్ళు కాదు. మనం కళ్ళజోడు వేసుకున్నా కూడా కళ్ళజోడు అద్దం ముందు ఏం చూసుకోవాలండి? అద్దం ముందు కూడా అందంగా కనపడాలి. లేకపోతే కళ్ళు పెట్టుకుంటాం. చెప్పండి, పెట్టుకుంటాం కదా. అంటే అద్దాలు కళ్ళజోడు వేసుకున్నాం, ఆ లెన్స్ పెట్టుకున్నా కూడా ద ఆప్టికల్ ఫ్రేమ్ షుడ్ బి అట్రాక్టివ్. దట్స్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. బట్ వెన్ యు థింక్ అబౌట్ గాడ్, వెన్ గాడ్ సేస్ సంథింగ్ యూ మస్ట్ లిసన్. ఇక్కడ యోనాను గమనించినప్పుడు ఏం చేశాడు? పర్లేదులే అని చెప్పి తారీషు పట్టణానికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నాడు. దేవుని సన్నిధానం నుంచి పారిపోట ప్రయత్నించాడు. Likewise, we Christians, we human beings, when you are economical, rich and what you call physically healthy, you always try to go away from God. The 31st night comes, all the youngsters will be staying in our temples, worship places or pubs.
365 days, God has protected you. God has taken care of you. So many danger problems God has saved. Can't be able to spend few hours, a few minutes to praise God and realize yourself. ఇక్కడ యోనాను గమనించినప్పుడు ఏం చేశాడు? దేవుని సన్నిధానం నుంచి పారిపోయాడు. మనం కూడా చాలాసార్లు 365 రోజుల్లో ఉన్న ఆదివారాల్లో చాలాసార్లు పారిపోయాం కదా. పండగలు వచ్చినాయి కాదు, పెళ్ళిళ్ళు వస్తే ఏం చేస్తాం? ప్రభువా క్షమించు, 4 రోజుల నుంచి వారం రోజుల నుంచి తయారవుతాం. ఏ చీర కట్టాలి, కట్టిన చీర కట్టుకుని అర్థం ముందు చూసుకొని మనం వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు, అప్పుడు నేనే బట్టలు వేసుకున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను, ఎంతమంది వస్తున్నారు, ఇప్పుడే బట్టలు వేసుకోవాలి అని అనుకుంటున్నా తప్ప దేవుని సన్నిధానంలో I always remember the dead person cannot worship God. Only the living being can worship God. So God made it as a living being and understand that God is worshiping God or going away from God. యోనాను గమనించినప్పుడు ఆరిపోవటానికి బయలు జరిగినది. The one to God will never leave. Because He is the one who kept your mother. అవునా కదా? నీ తల్లి గర్భంలోనే ఆయన నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు, విసిగించడు. నువ్వెంత విసిగించినా కూడా ఆయన ప్రేమతో తన మార్గంలోనికి తిప్పుకుంటాడు. ఇక్కడ యోనాన్ని గమనించినప్పుడు ఏం చేశాడు? చక్కగా వాడెక్కేశాడు. హ్యాపీ కదండి, అబ్బా దేవుని తప్పించుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఉంటే ఊరికి ఇల్లు అంటాడు కాబట్టి ఫ్యామిలీ పోదాం, హ్యాపీగా అనుకున్నాడు అని ఏం చేస్తాడు? గాఢ నిద్రలోకి. మనం కూడా దేవుని సన్నిధానానికి రావాలంటే ఏదొస్తుందండి చెప్పండి? నెంబర్ ఆఫ్ టైమ్స్ I should tell you, whenever you want to get, you don't get to sleep, just open the Holy Bible and start reading 1 or 2 verses, you'll get sleep. It's just like a oatmeal. ఎందుకు చెబుతున్నానంటే దేవునితో కొంచెం సేపు మన సమయం గడపలేదు కానీ ఒళ్ళు అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది, కళ్ళు మూతలు పడిపోతాయి. అవునా? అది కాకుండా దేవుడితో అక్కడ కదండి ఓల్ నైట్ కళ్ళు మూతలు పడవు. అవునా? శరీరం అలసిపోతుంది. ఇక్కడ మనం ఏం చేశాడు? దేవుడు చెప్పు పని చేయకోకుండా సముద్రపు వాడలో అడుగు భాగాన చూడండి. మీరు వాక్యాన్ని చెప్తే చాలా మీనింగ్ ఉంటుంది. అక్కడ అడుగు భాగాలు ఎందుకున్నాడు? అక్కడ ఎవరికి గోడలు ఉంటాయి, సరుకులు ఉంటాయి. సరుకుల దగ్గర మానవులు ఉంటారా? నిర్జీవమైనటువంటి వాటి మధ్యన సజీవుడైనటువంటి యోన నిర్జీవంగా పడి ఉన్నాడు. నేటి క్రైస్తవ కుటుంబాల జీవితాలు కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నాయి. లోకంలో నిన్ను ఒక లివింగ్ బీయింగ్గా చేస్తే నీవు జీవిస్తున్నావు, కానీ స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. బట్ గాడ్ నెవర్ లీవ్ యు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అవునా? నేను ముద్దు నిద్రపోతున్నాడంట. హీబ్రూ భాషలో అయితే చాలా బోరింగ్, చాలా కష్టం ఉంటుందంటే. ఇంగ్లీష్లో కొంచెం పర్లేదు, తెలుగులో పర్లేదు, కానీ హీబ్రూ లాంగ్వేజ్లో అంత కఠినంగా ఉంటుందంటే ఓయి నిద్రపోతాలే అని వాడ నాయకుడు అంటున్నప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఉన్నాడు. ఏమి నేను ప్రశాంతంగా పడుకున్నాను, నువ్వు గమ్యం వచ్చిన తర్వాత వాటర్ పట్టణం వచ్చిన తర్వాత లేపుతూ అనుకుంటే మధ్యలో లేకపోయినప్పుడు నీకు తిరిగిలేదా? ఆహారాన్ని తీసుకెళ్ళండి, దే క్యారీ ద ఫుడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు ట్రాన్స్పోర్ట్. బట్ వాట్ దే డూయింగ్? జస్ట్ ఎప్పుడైతే సైక్లోన్ తుఫాన్ వచ్చిందో వాటన్నింటినీ పడవేసినా కూడా చేయట్లా. అక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎంత స్పష్టంగా ఉందంటే, వారు నమ్మిన దేవుళ్ళనందరినీ వారు ప్రార్థించుతున్నారు. Those who are traveling the ship, they are praying the God whom they believe to surround their lives. అప్పుడు యోనాకు వచ్చి చెప్పగానే యోనా ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే, he realized. A Christian must realize his faults and approach God through faith. Here Jona realized what mistake. అందుకని ఏమన్నాడు? అక్కడ కూడా చాలా బాగుంటుందండి. యోనా అది ఆయన ప్రవక్త కారణం, ఆ మాట విధానం అంత ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఆ వాడ నాయకుడితో అన్నాడు,
నేను సృష్టించినటువంటి సృష్టికర్తకు మనుషులు మీకు మధ్య తప్పు చేశాను. మనందరూ సృష్టించినటువంటి ఆ దేవుడు నాకు చెప్పిన మాట నేను ఉల్లంఘించాను కాబట్టి నేను సముద్రంలో పారాయణండి. అంటే పోయే ముందు కూడా సాక్షి చేయడండి దేవుడు. సముద్రంలో పారవేయమంటున్నాడు. పారవేసిన తర్వాత ఏ యొక్క చేపకు ఆ యొక్క పెద్ద తిమింగలానికి తెలుకో ఆహారం తెలియదు. కానీ బిఫోర్ ద డెత్ యు వాంట్ టు గివ్ ద టెస్టిమనీ, ద రియలైజేషన్. గాడ్ గివ్స్ ద సేమ్ టైం అంటిల్ యువర్ లాస్ట్ రిటర్న్స్. అడుగుతాడు దేవుడు, టైం ఇస్తాడు. రియలైజ్ అయితే సంఘంలో తీసుకెళ్ళిపోవడానికి. కాబట్టి ఇక్కడ యోనాను మనం గమనించినప్పుడు ఇక తెలుసుకుని ఏం చేస్తున్నాడు? అయ్యా నన్ను సముద్రంలో పడవ, ఎందుకంటే ఈ సృష్టించిన దేవదేవుడే ఈ పని చేశాడు. ఎందుకు చేశాడు? నన్ను బట్టి. నేను దేవుని మాటకు వ్యతిరేకంగా ఆయనకి మాటకు వ్యతిరేకించి నేను నినివే పట్టణం వెళ్ళకోకుండా తారీషు పట్టణం వెళ్ళడానికి నేను ప్రయాణించాను. కాబట్టి నేను ఐ డిసీవ్డ్ ద గాడ్ హూ క్రియేటెడ్ మీ, ఐ డిసీవ్డ్ ద గాడ్ హూ మేడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్, ద పనిష్ పీపుల్. What a wonderful realization. In 365 days, God protected you in many number, uncountable dangerous situations. Do you realize that? ఇక్కడ నేను గమనించినప్పుడు యోనా జీవితంలో నిజమే పోయేటప్పుడు ప్రాణం తెగింపు వస్తుంది కదా, కానీ ఇక్కడ రియలైజేషన్ ఉంది. ఒక విశ్వాసగా మీకు ఆ రియలైజేషన్ ఉన్నప్పుడు ఈ జీవితాలు ఎంతో ఉన్నటువంటి మార్గాలలో మీరు పెడతాం. అంతేగాని తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయదు. Nowadays it is called advanced technology, artificial intelligence codes, making use of human, the same human form, the computer machines will act like a human. Likewise, we humans acting, blaming others, not showing what we have done, the mistakes in front of God. మనం చేసిన తప్పుని మన దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడం. కానీ ఆయన కోరుకునేదంటే నిన్ను నువ్వు ఈ తప్పుని నువ్వు వన్స్ యూ వాట్ యు కాల్ రియలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ ఆల్వేస్ బ్లెస్. దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప బాధ్యత అదే. తప్పులు చేస్తున్నాడు. దావీదు కీర్తన వస్తే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏమన్నాడు? ప్రభువా నా నేతరాజ జీవనం తప్పు చేసిన క్షమించయ్యా, నా బిడ్డలను క్షమించయ్యా, నా బిడ్డలను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుందా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? 365 రోజుల్లో దేవునికి ఇష్టమైన మనం ఒక్కడన్నా చేసామా? ఈ రోజుల్లో మరి అహం ఎక్కువైపోయింది, ఈగోయిజం ఎక్కువైపోయింది. నేను చిన్న చేయగానే పెద్ద 7 ఫోటోలు పత్రికలు అన్నీ రావాలి. ఫోటోలు 100 సార్లు చూసుకుంటుంటాం. కానీ మట్టిలో పెట్టితే నీ ఫోటో వస్తుందా? నీకంటే ముందు నీ ఫోటో మట్టిలో కలిసిపోతుంది, గుర్తుపెట్టుకో. అది జీవితం. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? ఎందుకంటే యెహోవా దేవుడి దగ్గర ఏమన్నాడు? ఇక అయిపోయింది కదా, నన్ను చంపేయి, గాడ్ కిల్ మీ బికాస్ ఐ డిసోబేడ్ యువర్ వర్డ్ అన్నప్పుడు దేవుడు చంపేశాడా? వాళ్ళంతా ఏం చేస్తారు? అక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాం. వాడలో ఉన్నటువంటి యెహోవా దేవుడు అనేటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వారి మనసులో మేము తప్పు పాపం చేయట్లేదు, ఆయనే సముద్రంలో పడవేమన్నాడు కాబట్టి మేము పడవేస్తున్నాం. వాట్ రియలైజేషన్. అవునా? అప్పుడు మరి యోనా అన్నాడు, నన్ను చంపే, దేవుని చంపేమన్నాడు. కానీ దేవుడు కోపం వచ్చిందా? మనకైతే చాలా కోపం లేదండి. ముక్కు మీద ముక్కు పడుతుంది అనుకో, ఆ ముక్కు పొడక వజ్రం పొడగలుగుతుంది, అసలు ఇంకా కోపం ఉళ్ళంతా చిరిచిలాడతాం. చాలా మంది గమనిస్తుంది. కాబట్టి ఏ దేవుడికి కోపం రాలా. ఏం చేశాడంటే వాట్ గాడ్ అసైన్డ్ టు డూ ఇన్ స్పైట్ ఆఫ్ యూ వాంట్ టు ఎస్కేప్, గాడ్ మేడ్ యూ డు దట్. మన జీవితాల్లో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలన్నప్పుడు నువ్వు ఏ పక్కదోకెళ్ళినా ఆయన ఏం చేస్తాడు? ఆయన చిత్తానుసారం ముందుకి తీసుకెళ్తాడు. ఇప్పుడు వన్స్ యూ రియలైజ్ అండ్
ask God to confess your what you call mistakes. He will forgive you and He will make His love and His blessings to your generation to generation. That is the love of God. ఇక్కడ యోన నన్ను చంపే ఎలా మా సముద్రం పడిపోతున్నప్పుడు సముద్రంలో మనుషులు వచ్చి రక్షిస్తారండి. నడి సముద్రంలో మనుషులు ఉంటారా, పెద్ద పెద్ద తిమ్మిలాగా చేపలు ఉంటాయి. కాబట్టి తెలుసు తెలుగున్నాడు ఏమన్నాడు, చనిపోయాయ్యా. ఎందుకంటే తిమ్మిలో చేపలు వచ్చి నా చెవులు నా చెయ్యో కాలు కొరుకుతుంటే నేను చావక బతక్క కింద మీద పడేకంటే ఒకేసారి చంపే. నేను అనుకుంటాను దేవుడు నవ్వుకుని ఉంటాడు. చాలాసార్లు మనం చేసే పనుల్లో మనం చాలా ఇది విసిగిపోతుంటాం, ఇది ఇష్టం మాట్లాడతాం, కానీ దేవుడు నవ్వుకుంటాడు. మనం గమనించినప్పుడు చేప ఇంకానికి ఏం చేశాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభువా కొడుకు తీరుకుని కొరకుండా మింగేసింది, వాడు నేను జలక్రీడలు ఆడుతున్నట్టున్నాను, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్ when you understand the scientific nature of this fish, big fish. వేర్ మీరు తిమింగలను గమనిస్తే దానిలో 4-5 అరలు ఉంటాయండి. దాని యొక్క ఉదరంలో ఒక తర్వాత ఉంటాయి, ఒకదాని తర్వాత ఒక అరుగుదల అవుతూ ఉంటుంది. కానీ మనోడు ఎక్కడ పడ్డాడు, ఏమైనా అరుగుదల కానటువంటి ఆక్సిజన్ ఉన్నటువంటి ఆ ఛానల్లో ఉన్నాడు, ఆ గదిలో. కాబట్టి ప్రార్థన చేయడం మొదలు, ప్రభా ఏదో మింగేసింది, పోతాను అనుకున్నాను, పోలేదు, కాబట్టి ఏదో చేయాలి అంటే 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆ చేప ఎక్కడికెక్కిందండి అంటే 3 రోజులు చేప కడుపులో ఉండి చేప కడుపులో అరగనివ్వకుండా ఆయన ఏం చేశాడు, దేవుడు కాపాడి కక్కినప్పుడు ఎక్కడికి పడ్డాడు, ఒడ్డున పడ్డాడు. మన జీవితాలు అంతే, సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడ కూడా తిరుగుతాం, కానీ ఆదివారం కక్కినప్పుడన్నా వచ్చి ఆయన సన్నిధానంలో ఉంటాయి. దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు మనం ప్రార్థన చేయం, ప్రతిరోజు మనం వాక్యం చదవం, ప్రతిరోజు దేవుడి గురించి ఆలోచిస్తాం, ప్రతిరోజు మన బిడ్డ గురించి ఆలోచిస్తాం. ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు బిడ్డ గురించి ఆలోచిస్తాం. కానీ ఆదివారం రోజు ఏం చేస్తున్నాడైనా అనేక మందికి లేని ఆధిక్యత మనకి ఇస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు కదా. నీకు ఇష్టమే లేకపోయినా వస్తున్నాం లేదా, మన మనసు ఒప్పుకుంటుంది. ఆదివారం అంటే అందరికీ విశ్రాంతి దినం, 11 అయినా నిద్ర జరుగుతుంది. అది ఉద్యోగం ఉందనుకోండి, 4 గంటల నుంచి అలారం పెట్టకపోయినా అలారం ఉన్నప్పుడు మోగుతూ ఉంటుంది టైం, ముందు వెళ్ళిపోవాలి. కానీ దేవుని సంతానికి రావడానికి, కానీ దేవుడు ఏం చేశాడు, ఎక్కడ కక్కాలో అక్కడ కక్కాడు. అవునా, చేప కక్కేసి ఏం చేసింది ఆలోచిస్తున్నాను. పెద్ద టిమ్మిలో ఉన్నారు కదా, అవునా, అది ఒడ్డుకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుందా రాలేదు కదా. మరి ఒడ్డుకు రాలేనటువంటి అంత పెద్ద తింగలము ఎంత ఫోర్స్గా అది నోట్లో మూసుకుని కక్కితే ఒడ్డుకు వచ్చి పడతాడండి. దెర్ ఇస్ ఎ ఫిజిక్స్ ఇన్ దట్, దెర్ ఇస్ ఎ బయాలజీ ఇన్ దట్, దెర్ ఇస్ ఎ కెమిస్ట్రీ ఇన్ దట్. ఎటువంటి కెమికల్స్ ఆ చేపలు ఉన్న ఫోర్స్ని ఒడ్డుకి అంటే మినిమం 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అంటే నడి సముద్రంలో ఉన్నటువంటి ఆ తిమింగలం 3 నుంచి 5 కిలోమీటర్లు అటామిక్ బాంబులాగా కంటే వచ్చి పడగానే చూసుకుంటే ఏంటి, నేను ఇంకా బతికి ఉన్నానా అంటే వండర్ఫుల్ థింగ్. అంటే వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ డేంజరస్ థింగ్స్ ఇన్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్. He will change us, He will protect us, but not able to pray to God. God don't ask you from your riches, He will ask you the realization. ఇక్కడ యోనా నేను గమనించినప్పుడు చంపమన్నా కూడా దేవుడు చంపాడని అర్థం కదా. తర్వాత ఏం చేశాడు, 4 దినాలు హ్యాపీగా చెప్పేశాడు, ఇదిగో వచ్చాను నేను, దేవుడు చెప్పాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను అన్నాడు అని చెప్పేశాడు. చెప్పేసి ఏం చేస్తున్నాడండి వచ్చేసాడు. పట్టణం అంతా స్మాష్ అయిపోతుందని తెలుసు కదా, పట్టణంలో ప్రజలంతా స్మాష్ అయిపోతుందని తెలుసు కదా. కాబట్టి రేవు పక్కన కూర్చున్నాడు, సిటీ దాటేసాడు, బయటకు వచ్చేసాడు. ఎందుకు, ఏమైనా ఉంటే దప్పుడు పడ వస్తే ఎక్కి వెళ్ళిపోతుంది. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్. కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడ
చూస్తున్నాడు, వెయిటింగ్. Oh, when that God's punishment come to the soul, to total city, when it will burns, I'll go back safely. So many times we Christians feel so happy when our enemy is suffering. It's not the way. మన శత్రువు మన ఇబ్బంది పడుతున్నప్పుడు మనం సంతోషపడుతుంటాం, మనం ప్రార్థన చేస్తాం, ప్రభువాని పొందనాలు ఊగిపోతారండి. డూ లైక్ దట్. 40 దినాలు ఒక వాక్యాన్ని చదివితే పశువులు కూడా ఇది సరే ఉపవాసం చేస్తాయి. The power of God's word made the animals to fast. It is not the power of human, it is the power of God who anointed the prophet. When the prophet told there is a judgment and a punishment to the city of Nineveh, they became more asking, forgive God, forgive us. We don't know who the God, but He told us, forgive us, forgive us. కానీ వాళ్ళంతా ప్రార్థన చేశారు. వచ్చి చెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చొని చూద్దాం, ఎలా కాడిపోతుందో చూద్దాం, నీ పిచ్చి ఏది వచ్చి పడుతుందో చూద్దాం, ఏ నక్షత్రం మొక్క వచ్చి పడుతుందో చూద్దాం, ఎలా తాకిందో చూద్దాం అని ఈగర్లీ పెట్టి. కానీ దేవుడు ఏం చేశాడు? అప్పటికప్పుడు ఒక స్వర చెట్టుని 24 అవర్స్లో చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి దేవుని కార్యాలు. అలా ఆకులు ఏం చేసిన గురాలలాగా ఉన్నాయంట. చక్కగా కూర్చున్నాడు, హ్యాపీగా కూర్చున్నాడు. లేదా మన బీచ్లో కూర్చున్నాం కదా, పామ్ బీచ్లో అట్లా చక్కగా శాంతి ఎడితే నీళ్ళు వస్తుంది, అలా కూర్చున్నప్పుడు ఏమైంది? కాదు. కానీ ఎప్పుడైతే నీడని ఇచ్చిందో ఆ నీడని ఏం చేశాడు? ఎప్పుడైతే పురుగు వచ్చి తినేసిందో చాలా ఆశ్చర్యం పడుతుంది. when you read the Bible, Holy Bible about Jona, very wonderful things will be there. Within few hours God made the plan to protect Jona. Within few seconds he said, ఇంకా పురుగు అంటారు, పురుగు పేరు కూడా రాశారు. The insect came and eaten the total plant. అప్పుడేమన్నాడు? వా, ఈ ఎండ నేను దొక్కలేకపోతున్నాను, సముద్రపు ఆ యొక్క చేప కడుపులు కూడా ఏసీలో ఉన్నట్టున్నాను, దాన్ని పొద్దులా అనుకున్నాను, పొరలే వచ్చే 40 దినాలు అలసిపోయాను. ఏం చేశాను నువ్వు? అదే కాల్ చేస్తే వాడు ఎక్కడికి పోదాం అనుకుంటే ఇక్కడ చెట్టు పెట్టావు, చెట్టు కింద కూర్చొని ఆనందిద్దాం అనుకుంటే చెట్టుని తీసావు, ఎందుకు చంపావా నన్ను? సో మెనీ టైమ్స్ యు ఆల్సో ప్రే గాడ్ లైక్ దట్. When you are discouraged and disappointed, you used to God, why you made me? Why you are giving me this life? Take the life. I don't want to live. And he said, so many times you do like it. But God never had an angry choices. You కోపడుతుందా? కోపడుతుంది. ఎందుకంటే నేను చంపేస్తున్నాడు కదా. చేప కడుపులో కడక ముందేమో ఒక ప్రార్థన, చేప కడుపులో ఉన్నప్పుడు ఒక ప్రార్థన, అంత అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు ఒక ప్రార్థన. There are 3 kinds of praise, Jona. We, our every life, in our life also we do that. But God never changes. He is God, not unchangeable God. He is love unchangeable. మన వాక్యాన్ని గమనిస్తుంది. ఎంతో గొప్ప యోన మరి చంపేమని అన్నప్పుడు యోన ఆ వేడికి తట్టుకోలేక ఆ వేడికి రప్పించారండి. వాక్యం చదివితే దేవుడే రప్పించాడు. అప్పుడు దేవుడు పంపిన దానికి ఇది వచ్చినప్పుడు చంపేమంటే దేవుడు అన్నాడు, 1,20,000 మంది ప్రజలు మై చిల్డ్రన్, మై పీపుల్. ద వర్డ్ వాజ్ యూజ్డ్ ఇన్ Jona, that God was telling to Jona, 1,20,000 people prayed for me to save their lives. How can I? 360 రోజులు మన జీవితాల్లో మనం దేవుని ప్రార్థన చేయకపోయినా ఆయన చిన్న ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? మనలను రక్షించడానికి ఆయన దేవదేవులు కలిగినటువంటి నీవు నేను ఏ రకంగా మరి ఈ 360 రోజులు 2023 విత్ 3 hours. అందుకే నేనంత కాలానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదంట. దానిపనేది చేసుకుపోతుంది. మన పెద్దల నుంచి అదే పని చేస్తుంది. కానీ మనం ఎంతవరకు కాలాన్ని సద్వినియోగం చేస్తాం. యోనా జీవితం అంత గొప్ప ఇదంటే ద క్రియేటివ్ సెల్ఫ్. అక్కడ దేవుడు యోనాను అడుగుతున్నాడు కదా, ఈ క్వశ్చన్ యోనాను అడిగాడు కదా దేవుడు,
ఏ స్వర చెట్టు నువ్వు పెట్టలేదు, నువ్వు బాగలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు నీళ్లు పోయలేదు, అయినా అది పురుగొచ్చి తినేస్తేనే నీకు ఎంత ఎండ తగ్గితే నీకు అయిపోయావే, కందిపోయానంటున్నావే. మరి 1,20,000 మంది ప్రజలు నాశనం అయిపోవడం నాకు ఇష్టమా? The God never want to punish the people to go to hell. He want his people to dwell on this earth, his generation, 1,000 years. That's the blessing of God given to human beings who have realized the real God to worship. రానా జీవితాన్ని మనం గమనించినప్పుడు నిజమే, మన జీవితాలు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా ముందుకి సాగుతూ ఉంటాం. అయినప్పుడు కూడా ఆయన మార్గం ముందుకి వంకర త్రోవలు పోవు వారికి కూడా ఆయన మనం ఎన్నిసార్లు వంకర త్రోవలు, ఎన్నిసార్లు ఆయన వ్యతిరేకున్నాం, ఎన్నిసార్లు ఆయన కష్టాన్ని చూపించాం, ఎన్నిసార్లు ఆయన కోపం చూపించాం. అయినప్పుడు కూడా ఆయన మనం వదిలిపెట్టాడా? ఎందుకంటే ఈ తల్లి గర్భం ఉంది ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. విషయ ప్రవర్తించడంగా చూడుము నా పరిచయము నేను ముందు. ప్రతి క్రైస్తవులు రోజు పెరుగుతున్న అందగలుగుతారు దేవుడు తెలుసా. ఆత్మీయంగా పెరుగుతుందంటే నీ శారీరక వయసులో మార్పు రావచ్చు, వయసు మార్పు రావచ్చు, కానీ దేవుని అందం నీలో నిగూఢం అవుతుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎ గాడ్స్ చిల్డ్రన్. This beauty God created the creation as a creator. ఇవన్నీ మన జీవితాన్ని మనం ఏ రకంగా ముందుకు సాగుతున్నాం. If you want to do good, do the good. But good make enemy or enemy to service. That's why God separated us. అందరితో పాటు కొట్లాడుకుంటూ విరోధాలు జరిగితే మనం క్రైస్తవము కావాలి, క్రీస్తు కాదు. కానీ సంవత్సరం మనం పరిశీలించుకున్నాం. How far we are doing justice to God who created us and given a status. So many things. Wherever I tell my congregation is very small, congregation, just like a family, but each finger had its own identity. In my congregation, the children, people are, as I say, identity. For that reason, I used to praise God. Every time I used to praise God, because it is not possible for all big congregations, but it is possible if the God planted His ministry, right? ప్రయాసపడి ఇల్లు ఊళ్ళు తిరిగి జనాలు పోడేసుకొని ప్రార్థన చేసుకున్నావు అని నా పని లేదు. దేవుడే తన బిడ్డను తను తెచ్చుకున్నాడు. దేవుడే తన నామాన్ని తను మరి మహిమ తెచ్చుకున్నాడు. దేవుడే తన కార్యాన్ని తను చేస్తున్నాడు. కాబట్టి there is no ego. Why should you have egoism? But this new year, when you are entering the new year, kill the ego. Try to help the people. Even your enemy come to your house and asking a need. You pray, if God has given you the money or whatever item, you must provide them. And they can see the love of God in you. గొప్ప ఆదిత్య దేవుడు కనిపిస్తుంటే నూతన సంవత్సరంలో నూతన ఉద్దేశంతో ముందుకెళ్ళడం. యూ మస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్ అండ్ అవర్ మిస్టేక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. డోంట్ కన్ఫెస్ ద హ్యూమన్ బీయింగ్స్. Confess to God. Because the God alone can understand your inner needs, physical, mental, psychological things will be understood by the God. Because He Himself creates. గొప్ప దేవుడు ఉంటారంటే ఎప్పటికప్పుడు చిరుగులతో పాపం సాగుతున్నాం. దేవుడి గొప్ప కార్యక్రమం, దేవుడి గొప్ప కుటుంబాలను దేవుడి సంఘాలు ప్రార్థించగలుగుతాం. దేవుడి వాక్యం దీవించగా ప్రార్థించేస్తాం. మహాపురుషుడు మాట్లాడే కలిగి ఈ గ్రామమైన చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అది సన్నిధానంలో సంఘాలు ఉంచుతండి. ఇంకా పార్టీ స్నానం క్షమించిన జనమైన డిసెంబర్ కావాలంటే 7 సంవత్సరాలు ఇదే రోజు మా జీవితంలో ఉంచుకోవాలి. 7 సంవత్సరాల తర్వాత కాబట్టి ప్రతి బిడ్డలో చేతులు ప్రార్థించినట్టు మా తప్పులను క్షమించి, మా పాపలను మేము క్షమించి, మా జీవితాలలో మేము చేసిన పొరపాట్లను మన్నించి
నీ కృపను ఆస్వాదించండి. నీ ప్రేమకు పాత్రలుగా 10 మందికి మార్గదర్శకులుగా 10 మందిలో తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేకించబడినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో సాగినటువంటి అవకాశాన్ని నడిపింపుని ప్రతి బిడ్డగా నడిపించుకుని పరిశుద్ధ నామమున నామ